హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో గోధుమ పిండితో చాలా సింపుల్గా చేసుకునే స్నాక్స్ అయితే చూపిస్తానండి. సమ్మర్ కాబట్టి పిల్లోళ్ళు ఇంట్లోనే ఉండి గంటకు ఒకసారి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి. సో ఇలా గోధుమ పిండితో చేసి పెట్టండి, చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. ఇవైతే క్రిస్పీగా ఇంకా పొరలుగా చాలా బాగున్నాయి అన్నమాట. చేసిన రోజే అన్నీ అయిపిచ్చేస్తారండి, అంత టేస్టీగా ఉన్నాయి. అన్ని మెజర్మెంట్స్ కూడా క్లియర్గా చెప్పానండి. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా పిండి కలుపుకోవడం కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో జల్లెడ పెట్టేసి 2 కప్పుల గోధుమ పిండి వేసి పిండిని అయితే జల్లించుకోండి. ఇలా జల్లించుకోవటం వల్ల ఉండలు ఏమైనా ఉంటే పక్కకు తీసేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ మైనా జీలకర్ర తీసుకొని జీలకర్రని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్కి బదులుగా నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఇంకా బటర్ కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత ఉప్పు, కారం ఇంకా ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా ఇలా చేత్తో బాగా కలిపేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని పిడికిటితో గట్టిగా ప్రెస్ చేసామంటే ఉండలాగా రావాలండి. అలా వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకొని పిండిని అయితే చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ కలుపుకున్నంత లూజ్గా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కలిపేసుకొని పిండి పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఈలోపు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల గోధుమ పిండి వేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 2 స్పూన్ల నిండుగా నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే నెయ్యి వాడుతున్నానండి, మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి ఇంకా గోధుమ పిండి మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ముందు కలిపి పెట్టుకున్న పిండిని చపాతీ పీట పైన కానీ లేదంటే గ్యాస్ బండ పైన కానీ వేసుకొని కొద్దిసేపు చేత్తో నొక్కుంటూ బాగా కలిపేసేయండి. సో పిండి కొద్దిగా సాఫ్ట్గా అయిపోతుందన్నమాట. అలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి ఒక పిండి ముద్దను సపరేట్గా తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసేసి కొద్దిగా పొడిపిండి చల్లేసి చపాతీ కర్రతో ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకునేటప్పుడు ఆ చపాతీని 2 వైపులకు తిప్పుకుంటూ వీలైనంత పలుచగా ఒత్తుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా పలుచగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన ముందుగా నెయ్యి ఇంకా గోధుమ పిండి వేసుకొని కలుపుకున్నాం కదా, దాన్నైతే ఈ చపాతీ పైన మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చపాతీని ఒకవైపు నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రండి. ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత లాస్ట్లో వచ్చిన చివరినైతే మళ్ళీ కలిపి పెట్టుకున్న గోధుమ పిండి నెయ్యిని వేసేసి బాగా అంటించేయండి. మొత్తం అంటించేసి సెట్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో కొద్దిగా ప్రెస్ చేస్తూ ఒత్తారంటే మొత్తం అంతా ఈవెన్ సైజులో వస్తుందండి. అలా వచ్చిన తర్వాత అటువైపు ఇటువైపు కొనను కట్ చేసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా చిన్న సైజులోనే కట్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా ఒకటే సైజులో వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని వీటన్నింటినీ ఒకవైపు పెట్టేసుకొని ఫస్ట్ ఒక పిండి ముద్దను తీసుకొని దాన్ని రౌండ్ బాల్ లాగా చేసేసి దాన్ని మళ్ళీ చపాతీ కర్రతో వీలైనంత పలుచగా ఒత్తుకోవాలండి. ఇలా చపాతీ కర్రతో వీలైనంత పలుచగా ఒత్తేసుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒకవైపున గోధుమ పిండి నెయ్యి కలిపి పెట్టుకున్న దాన్ని కొద్దిగా అప్లై చేసేసి ఇలా ఫోల్డ్ చేయండి. తర్వాత ఇంకొక వైపు ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా అప్లై చేసేసి కోన్ షేప్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కొనలన్నింటినీ నీట్గా ప్రెస్ చేయండి. సో ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటాయన్నమాట. సేమ్ ఇలాగే మిగిలిన పిండి ముద్దల్ని కూడా చపాతీ కర్రతో ఒత్తుకుంటూ కోన్ షేప్లో చేసుకోవాలండి. ఇక్కడ మీకోసం ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది మళ్ళీ చూపిస్తున్నాను చూడండి.
ఫస్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. తర్వాత ఒక సైడ్కు ఫోల్డ్ చేసామంటే అన్నీ కూడా ఇలా కోన్ షేప్లో వస్తాయన్నమాట. అన్నింటినీ ఇలా ప్లేట్లో పెట్టేసుకొని అలాగే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. కొద్దిసేపటికైతే ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక చిన్న ముక్కను వేసి చూసారంటే అది ఎమ్మటే పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ ఎక్కిపోయినట్లు అనమాట. ఇప్పుడు అందులో మనం చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్కి ఒకటేసారి నిండుగా వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు వదిలేశారంటే వాటంతటా అవే పైకి వస్తాయన్నమాట. పైకి వచ్చిన తర్వాత గరిటెతో రెండో వైపుకు తిప్పుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయండి. ఫైనల్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి. సేమ్ ఇలాగే మిగిలిన వాటన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే 1కి 4 ఈజీగా తినేస్తారండి. అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. స్వీట్ కాకపోయినా కూడా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతున్నాయండి. అంత బాగున్నాయన్నమాట. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డైలీ వీడియోస్ అయితే చాలా కష్టపడి చేస్తున్నాను అన్నమాట. సో కొద్దిగా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి.